అప్పుడెప్పుడో పాత కేసులు కాకుండా రీసెంట్గా 2-3 రోజుల క్రితం పోసాని కృష్ణమురళి గారి పైన రైల్వే కోడూరు దగ్గర ఒక మండలంలో పెట్టిన కేసుకి, ఏదైతే ఒక జనసేన నాయకుడు మణి అనే ఒక యువకుడు పెట్టిన కేసుకి పోసాని కృష్ణమురళి గారిని ఆ ఓబులోపల్లి పోలీస్ స్టేషన్ వారు హైదరాబాద్ వెళ్ళి పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి సుదీర్ఘంగా 9 గంటల పాటు పోసాని కృష్ణమురళి గారిని పోలీసు వారు విచారించి ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నిన్నంతా జరిగింది ఇది. కోర్టులో ప్రొడ్యూస్ చేశాక ఆయన్ని ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు, రిమాండ్ విధిస్తారా, బెయిల్ ఇస్తారా అని ప్రతి ఒక్కరికి చూస్తూ ఉన్నారు. బికాజ్ ఎందుకంటే రిమాండ్ అనేది ఏ సెక్షన్లో ఇవన్నీ నాన్ బెయిలబుల్ అంటున్నారు. కోర్టు వారు పూర్తి స్థాయిలో ఇది నాన్ బెయిలబుల్లోనే తీసుకుంటారా, ఈ సెక్షన్ ఎందుకు పెట్టారు 5 అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఏం జరిగింది 5 అని చూసాం మనందరం. చూసిన వాళ్ళందరికీ నిజంగా చెప్పాలంటే పోసాని కృష్ణమురళి గారికి అయితే రిమాండ్ అయితే విధించింది కోర్టు వారు. రాత్రి 9 గంటల నుంచి పొద్దున 5 దాకా కోర్టు వారు పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు పోసాని కృష్ణమురళి గారి తరపున వాదోపవాదాలు వినిపించారు. అటుపక్క ప్రభుత్వం తరపున ఎవరెవరు ఉంటారట్టుంది, వాళ్ళు వాదోపవాదాలు వినిపించాక కోర్టు వారు పూర్తిగా పోసాని కృష్ణమురళి గారికి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ఆయన్ని కడప సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం కూడా ఉందంట. ఏదైతే పోసాని కృష్ణమురళి గారికి భారీ ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. కానీ ఎదురు దెబ్బ అది ఇది అని చెప్పేదానికంటే కూడా ఏం జరిగింది ఏదనేది ప్రజలకు కూడా తెలుసు కాబట్టి కోర్టు వారి తీర్పుని పూర్తి స్థాయిలో మనం అంగీకరించాలి. కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేసేంత రైట్ అనేది మనకు ఉండదు. కాకపోతే దాన్ని ఏం జరిగింది, ఏం తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందని మాత్రం దాని మీద డిబేట్ అయితే జనాలు ఎప్పుడైనా చేయొచ్చు ఆ తీర్పు పైన. అంతేగాని క్వశ్చన్ చేసే రైట్ అయితే లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే అంగీకరించడం తప్పితే ఏమీ చేయలేము.